మనం మన ఐఫోన్ బుక్ చేసినాం కదా, దాన్ని అయితే క్యాన్సిల్ చేసినాం. డిఎస్ఎల్ఆర్ పట్టుకొని పబ్లిక్లో లాగా షూట్ చేసినాం అనుకో, ఓడు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు. అట్లా చూస్తారు, ఏం చేస్తాను రా అని చూస్తారు. అదే రాంగా బరువు ఎత్తుకొని వచ్చిన పొంగ అలకగా అయింది, మెల్లగా వేసుకొని ఈ వీడియో మీద మీరు 5K లైక్స్ కంప్లీట్ చేసినట్లయితే దాని లోపల క్యాంపింగ్ చేద్దామంటారు. ఒకసారి చూపించి రాపజింగా. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి ఫ్రైడే అండ్ జిమ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. ఎస్టర్డే వ్లాగ్లో మీరు ఆల్రెడీ చూసిరు కావచ్చు, మన స్పైడర్ గార్డ్ మిస్ కావడం వల్ల ఒక రోజు జిమ్ అయితే మిస్ అయిన ఉండే, అది ఈరోజు కవర్ అయితే అయిపోయింది. ఘోరంగా చెమట వస్తుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు అయితే నేను ట్రెడ్మిల్ పైన రన్నింగ్ అయితే వేసిన, సూపర్ అనిపించింది. సో ఇప్పుడు వచ్చేసి ఈరోజు క్యాంపింగ్ వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి ఆఫ్టర్నూన్ దాకానే బ్లాగ్ అయితే షూట్ చేస్తాం. అండ్ రేపు బ్లాగ్ రాదు, ఎల్లుండి అయితే మీరు చూస్తారు ఈ బ్లాగ్ని, సండే రోజు. సో ఇప్పుడు రత్నదీప్ అయితే పోతున్నాం. మాకు కావాల్సిన క్యాంపింగ్ ఐటమ్స్ అన్నీ తీసుకుంటాం. అండ్ ఇక్కడ ఏవేవి తక్కువ పడతాయో వేరే షాప్లో తీసుకుంటాము. సో ఇప్పుడు వచ్చేసి అక్కడికైతే వెళ్తాం. లెట్స్ గో. డ్రై ఫ్రూట్స్ తింటాను, దీంట్లో అయితే బాగా పడుతుంది. పీనట్ బటర్ అయితే లేకుండే, అది కూడా తీసుకున్నా. లక్కీగా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడనే దొరికినాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం డైట్లో అరటి పండ్లు తీసుకోవాలి, ప్లస్ ఇంకా పాలు పెరుగు అవటి తీసుకునే ఉంది. ఇక్కడ ఉన్నాయి కానీ డేట్ లేదు, అంటే ఈ రోజుకే ఎక్స్పైర్ అయిపోతుంది. మనకు రేపటి దాకా ఉండాలి కాబట్టి మనం బయట వేరే దగ్గర తీసుకుందాం. ఆ తర్వాత ఇంటికి అయితే పోదాం. ఫస్ట్ ఒక వీడియో షూట్ చేస్తున్నాం. వీడియో షూట్ చేసిన తర్వాత క్యాంపింగ్ వీడియో అయితే షూట్ చేస్తాం. ఈరోజు క్యాంపింగ్ వచ్చేసి ఏంటంటే గైస్, అక్కడ ఒక కొండ అవుతుంది, మీకు కనిపిస్తుందో లేదో, ఇది అదే. ఇగో ఆ కొండ పైన 24 hours క్యాంపింగ్ అయితే వేయబోతున్నాం. దానికి కొండ అన్నారు, మాది నల్లగుట్ట అనేది అంటారు. ఈరోజు వ్లాగ్లో ఇంకో సాడ్ న్యూస్ ఏంది అంటే, మనం మన ఐఫోన్ బుక్ చేసినాం కదా, దాన్ని అయితే క్యాన్సిల్ చేసినాం. రీజన్ వచ్చేసి ఏంది అంటే దానికంటే పెద్ద ఫోన్ కొంటున్నాం. మొన్న ఐఫోన్ 15 Pro Max మనం 512 GB అయితే బుక్ చేసినాం అనమాట. 512 GB మనకు సరిపోదు, మనకు 1 TB వేరియంట్ అయితే కావాలి. స్టోరేజ్ తక్కువ ఉంది దాంట్లో. యాక్చువల్లీ మేము ఏం ప్లాన్ చేసినామంటే 512 GB తీసుకుందాం, తర్వాత ఒక SSD తీసుకుని దాంట్లో కాపీ చేసుకుందాం అన్న ప్లాన్లు ఉంటుంది. బట్ అది వచ్చేసి క్యాన్సిల్ అయితే చేసినాము. హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో ఒకటి ఏదో ఉంది ఇమాజిన్ అని చెప్పేసి, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు 2 daysలోనే తెప్పిస్తామని చెప్పారు. సండే రోజు వస్తుంది, అంటే రేపు వచ్చేసి సాటర్డే రోజు, సండే రోజు అయితే వస్తుంది అనమాట. సో సండే నాడు హైదరాబాద్ పోయి తెచ్చుకోవాలి. ఆల్రెడీ బుక్ చేసిన 1000 రూపాయలు పెట్టి. ఇది 15 Pro Max 1 TB వేరియంట్ విత్ యాపిల్ కేర్. అదేమో మనకు 1,80,000 పడ్డది, ప్లస్ 20,000 యాపిల్ కేర్, టోటల్ 2 lakhs పడ్డది. ఇదేమో ఫోనే 2 lakhs ప్లస్ 26,000 మనకు యాపిల్ కేర్ అనమాట. అంటే దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ అయితే అంటే, ఒకవేళ ఫోన్ ఏమైనా మేము చేసే ఎక్స్పెరిమెంట్లకు కావచ్చు, బ్లాగ్ ఏంగా కావచ్చు, చేతులకి జారిపోయి కింద పడదు అనుకోండి, దానికి రిపేర్ చేసి ఇస్తారు. తక్కువ కాస్ట్లో అయిపోతుంది. 70,000-80,000 అయ్యేది మనకు 2,000-3,000 అయిపోతుంది. 20,000 కట్టినట్లయితే 2 years దాకా ఎలా పడ్డా కానీ. అండ్ ఇంకొక ఆప్షన్ బెస్ట్ నాకు నచ్చింది ఏంటి అంటే, ఒకవేళ బాగా వలిగిపోయింది అనుకో రిపేర్ కాకుండా, 8,900 కడితే కొత్త ఫోన్ ఇస్తాడు, సిల్ డబ్బా. ఆ ఐడియాలనే తీసుకున్నాడు. ఇన్ కేసు ఎక్స్పెరిమెంట్ చేయంగా కావచ్చు, ఏదైనా వేల్చినాం అనుకోండి, దాంట్లోకైనా అది వచ్చి దానికి రాకి పలిగిపోయినా, లేకుంటే దాంతోనే నేను ఎక్స్పెరిమెంట్ చేసినా కానీ రిస్క్ ఫ్రీ. అందుకోసమే 26,000 కట్టి 2 years యాపిల్ కేర్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఉత్తా ఎందుకు కూర్చున్నాం అంటే, క్యాంపింగ్ మొత్తం ఆల్ సెట్. టైం వచ్చేసి 11 అవుతుంది. సో అన్న సిద్దిపేటకు పోయిండు. అన్న రాగానే మన సామాన్లు అన్నీ తీసుకొని ఆ కొండపైకి క్లైమ్ చేయాలి. ఆ తర్వాత అక్కడ 24 hours క్యాంపింగ్ చేసి అలా కిందికి అయితే రావాలి. ఏమన్నా అట్లా కూతున్నావు, వరద బాధితుడు. సో ఇప్పుడైతే అన్న వచ్చాక వెయిట్ చేస్తున్నాం. ఇంకేమో డౌట్ చెప్పరా? ఇప్పుడు మనం యాపిల్ కేర్ పైసా 26,000 కడతాం కదా, కట్టినాక 2 సంవత్సరాల తర్వాత ఏమన్నా ఫోన్కి ఏమైనా అవుతుందా? తర్వాత ఏముండదా? దాన్ని ఎక్స్టెండ్ చేయించుకోవస్తుంది కావచ్చు ఇంకో 2. అయినా 2 సంవత్సరాలు మన చేతులు ఆగాలి కదా. ఏమో అరే, ఇగో నా తాడు ఉన్నది గైస్ ఒక ఫోను. ఇది నేను పర్సనల్, అంటే కాల్స్ కోసం కావచ్చు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, నా పర్సనల్ ఫోన్ ఇది. ఇది కాకుండా నా దగ్గర 2-3 ఉన్నాయి. బట్ ఈ ఫోన్ వచ్చేసి నేను కొని 5 సంవత్సరాలు అవుతుంది. దగ్గర 5 years నుంచి ఇదే ఫోన్ వాడుతున్నాను. 5 సంవత్సరాలు అంటే అది దగ్గర 10 ఏళ్ళు మహా అవుతుంది. ఇక మన దాశాలం మంచిగా లేక అది పలిగిపోయినా ఏమైనా వేయినా అని కొత్తది కొనుక్కోవాలి మళ్ళీ, తప్పదు. ఇక పాలు కూడా అంటే డిమ్యాన్ చేతులు. అయినా ఆ ఫోన్ నేను వాడేది ఇదే ఫోను. ఇది ఎన్నేళ్ళు అవుతుంది, ఎక్స్పెరిమెంట్ చేయాలి. 5 ఏళ్ళు అయింది ఇప్పటికి, 5 ఏళ్ళకి ఎక్కువనే అవుతుంది.
అది ఓన్లీ వీడియో తీయనీకి స్టోరీ చేయనీకి మీరే వాడతారు కావచ్చు నాకంటే తర్వాత నా దగ్గర వాడుతుందని ఫోటోలు తీసుకుంటే వీళ్ళే వాడతారు అది నాకంటే ఎక్కువ. అది కొన్నా కానీ అది యాజ్ ఏ మనకు సెకండరీ కెమెరా. ఇప్పుడు డిఎస్ఎల్ఆర్ పట్టుకొని పబ్లిక్ లో లాగా షూట్ చేసినాం అనుకో ఓడు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు అట్లా చూస్తారు. ఏం చేస్తాను రా అని చూస్తారు. అదే ఫోన్ అయితే జస్ట్ ఇట్లా పట్టుకొని చెప్పొచ్చు. నేను తీసే మాక్సిమం వ్లాగ్స్ ఇది ఫోన్తోనే తీస్తా. నా దగ్గర గోప్రో లేకుంటే గోప్రో ఉంటే గోప్రోలో తీస్తా. ఎనీవే గైస్ ఈ బ్లాగ్ టైటిల్ అండ్ తమిళ వచ్చేసి ఐఫోన్ క్యాన్సల్ చేసాం. మళ్ళీ మీరు బ్లాగ్ ఓపెన్ చేస్తే ఒక సైడ్ న్యూస్ లెక్క మీకు గుడ్ న్యూస్ వస్తుంది ఐఫోన్ కొన్నామని చెప్పేసి. అసలు నేను 512 GBకే ఓకే వేద్దాం అనుకున్నా కానీ మనకు ఎక్స్పెరిమెంట్ వీడియోలో సరిపోదు. ఇప్పుడైనా లాంగ్ ట్రిప్ వేసినాం అనుకో 2-3 వీడియోలు ఒకటేసారి షూట్ చేయాలి. డిఎస్ఎల్ఆర్ అలా లేదనుకో బిస్కెట్ అవుతుంది. మనం అంతా 2 లక్షల రూపాయలు పెట్టి 20,000 అక్కడ ఎందుకు కాంప్రమైజ్ అయ్యడం అని చెప్పేసి ఎల్లుండి హైదరాబాద్ వాళ్ళు ఫోన్ చేసి ఏమన్నారంటే ఫస్ట్ స్టాక్ లేదని చెప్పారు. ఫోన్ చేస్తే మా ఫ్రెండ్ గారు ఉన్నాడు హైదరాబాద్లో. అరే దొరుకుతా ఏడా అంటే ఇలా చూడమన్నారా రిలయన్స్ డిజిటల్ అది చూడమని చెప్పిండు. నాకు అలా నేను ఆర్డర్ చేయాలి ఇంతవరకు ఏది అలా కొనా అని చెప్పి మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి స్టోర్ వాళ్ళను నాకు ఇట్లా పర్సనల్గా కావాలి అది ఇది అని చెప్తే వాళ్ళ ఒక్క 2 నిమిషాలు టైం ఇయ్యరు సార్ అని ఎంక్వైరీ చేసి ఆయనతో తెప్పిస్తారు. ట్రాన్సిట్లు ఉన్నదట. ఈరోజే వస్తుంది నాకు తెలిసి. ఈరోజన్నా రేపు మార్నింగ్ అని వస్తుంది. సండే నాడు పోయి తీసుకొని దానికి గ్లాసు చార్జరు అవన్నీ తీసుకోవాలి. పెద్ద కథ ఉంది. ఇక ఉత్తరా హైదరాబాద్ అత్తనే నేను రానా. The next day. గాయస్ ఇలా ఏం లేవు అయినా ఇలా మత్తు బరువున్నా అని కూడా అంటుండే. ఒకటే చేత్తో చెప్తున్నా నేను. అలా ఏమున్నది ఇంకా గాయానికి భయపడతావు. వేసుకో. నేను ఇంకా పెట్ట పట్టుకోవాలి. ఈ కొండపై నుంచి మన సామాన్లు అయితే కిందికి దించుతున్నాం. ఇప్పుడు ఈ మీదికి వచ్చేటప్పుడు మన సామాన్లన్నీ ఆడబెట్టి తాడు బట్టి గుంజినాం ఈడిదాకా. ఇప్పుడేమో ఇక ఇంచరే దించుతున్నాం చైన్ సిస్టమ్ లెక్క. ఈడున్న గుట్టల కన్నా ఇదే గుట్ట హైట్ ఉన్నది. అందుకే దీని మీదనే క్యాంపింగ్ చేసినాం మేము. మీరు చూడవచ్చు మొత్తం చుట్టూ లొకేషన్. పోయేటప్పుడు ఏమనిపించలే కానీ వచ్చేటప్పుడే ఇగో చెమటలు వస్తున్నాయి ఘోరంగా చేతులెక్క. అలాగే దిగత్తలేదు. దింగాడు అటే వేయండు. వచ్చినా దాదా ఏదేమైనా భలే అనిపించింది. 24 hours ఆన్ మౌంటైన్. ఈ క్యాంపింగ్ మొత్తం మంచిగా అనిపించింది కానీ ఒక సామాన్ మోసుకొచ్చుడే ఇంత హైట్కి అదే ఘోరంగా ఇబ్బంది అయింది. జబ్బాలని వచ్చినాయి రాత్రి. ఓలయ్యా పెట్రోల్ ఎవరు పెట్టే నేనే రాంగా బరువు ఎత్తుకొని వచ్చిన పొంగ అలకగా అయింది. మెల్లగా వేసుకొని గది నా బ్యాగు. ఏముంది పని తప్పించుకుంటా మనమే ఫస్ట్. అందరికి బరువు ఎత్తి నేను అలకడి వేసుకొని వస్తున్నా మెల్లగా వెనక. మన వాళ్ళంతా ముందర పోతుర్రు. దింపడానికి ఏం లేదు మరి. దింపాడు ఇంకా నాకన్నా సుఖపురుషుడు. చూడు సార్ ఎంత ఘోరంగా ఉందో. అబ్బో డిబ్బి ఎట్లా అనిపించిందిరా? క్యాంపింగ్ అయితే మంచిగా ఉంది కానీ సామాన్లు అన్నీ తీసుకోవడం పెద్ద రిస్క్. మనం డైరెక్ట్ ఆడికే పోవాలనుకుంటే పోవచ్చు కానీ ఇట్లా ఎత్తుకోవడం అంటే కష్టం. దమ్ము వచ్చింది. దింపి బాంబులు వస్తాయి జల్దిరా. బుయ్యి వస్తుంది మళ్ళా. జింగ నా దగ్గర పెట్టె తీసుకుండు. నేను ఉత్తినే వస్తున్నా. ఈ కొసేపాటు దాకా అనుకుంటా తీసుకుండు. నేనేం అద్దాంలే ఇచ్చిన. అడిగినాక ఇయ్యనా? అబ్బో ముళ్ళు. ఈ ముళ్ళ చెట్లు ఉన్నాయి ఆడోటి. మేము పోయే తవ్వల్ని అడవి పందులు ఉండే అంటే అవి దాని గుహలు ఉన్నాయి. అవి చూపిస్తే ఇప్పుడు మీకు ఈ బండల కింద అటే పోవాలి ఇప్పుడు. తవ్వ అటే. ఏమైంది? పెద్ద ముళ్ళు గింతుంది. చెప్పులకి వెళ్ళి బయటికి వెళ్ళి పెట్ట మీద అట్లా ఉంది. పెట్ట మీద ఇది అదే పెద్ద ముళ్ళు అయితే వేసింది అన్నాడు కదా వేయవలసిందే. ఈ గుట్ట అంతా ఎక్కింది ఒక ఎత్తు. గించరి కిందికి ఎక్కి పైనకి ఎక్కింది ఒక ఎత్తు.
ఎందుకంటే ఇక్కడ ఏం లేదు ఆడ ఇక్కడ నుంచి ఘోరంగా హైట్ ఉంటుంది ఇక్కడ ఇంచర్ ఎక్కనికే రాదు రాదు దిగరాదు ఇప్పుడు ఇంకో బండ పోతలేదు దిగనీకి ఎక్కనికి జంగానికి మెడల ముళ్ళు కూర్చిందట ఎత్తుంది అట్లే ఉన్నది వచ్చింది పోయిందా ఇంకింది సగమే వచ్చింది అది ఇంకింత అల్లనే ఉంది మళ్ళా వస్తే తీసేదాన్ని తీసేదన్నా వస్తలేగా వెళ్ళిపోయింది కావడం అట్లే అనేది మేము పోతుంటే ఒక దగ్గర మీరు మెయిన్ వీడియోలో చూసుంటారు సొరికి అవుతున్నది అనమాట అంటే లోపల ఇట్లా గుహలు ఎక్కున్నది కూసోనికున్నది మీదికే బండనే కప్పులు ఎక్కున్నది మన వాళ్ళు ఏమంటారు అంటే ఈ వీడియో మీద మీరు 5K లైక్స్ కంప్లీట్ చేసినట్లయితే దాని లోపల క్యాంపింగ్ చేద్దామంటారు ఒకసారి చూపించి రాపజింగా అదే దాన్ని ముంగడి కాను ఆడరాకపోతుంది చూడరి లైకులు చేయరు 5000 టార్గెట్ ఇచ్చింది కదా అన్న అది చేస్తే అలా చేద్దాం క్యాంపింగ్ పెట్టబట్టుకో అదే పని దింపియాడు మా అందరికన్నా ముందు వేయండు అవు కింది దాకా దిగిండు ఎప్పుడు పడేవరా అంట రెచ్చిపోకు సూరి చచ్చిపోతావు ఇప్పటిదాకా నేను గాడ పడ్డా అదే గిడ పడుతుంటే పుర్రే వరకు ఇవి కొచ్చగున్నది రావుతూ ఇంకా మెల్ల అచ్చా ఆయన కొబ్బరికాయ కొడతాం మీరు అట్లే ఉంది సేమ్ ఫైనల్గా ఈ కొండనైతే దిగేసినాం మన కార్ అయితే వచ్చేసింది యా మనం క్యాంపింగ్ చేసింది ఈ కొండ ఎక్కి దిగి మళ్ళీ ఆ కొండ ఎక్కాలి అనిపిస్తలేదు అబ్బో మళ్ళీ కూడా ఘోరంగా కష్టం మళ్ళా ఎనర్జీ లేదు అంతా మళ్ళీ ఎక్కే అంతా ఇక మీరు చూడొచ్చు మనకు ఇక్కడ పోతుంటే దారి మధ్యలో ఇవి కనబడ్డాయి గురిగింజలు ఉరిగింజలా నేను ఎప్పుడు లేవో అవి కంచె పెట్టుకుంటారా వీటిని ఇక్కడ కంట్లేనా ఏమో నేను ఇప్పుడే వింటున్నా చూలే ఎదురి వారికి ఎప్పుడు చూలే చూసినా అది చూసిన ఏ పెట్టుకుంటారు వీడు బాయిలకానే ఉంటాడు కదా చూసినట్టు మళ్ళీ మనం వినాయకుని మట్టి విగ్రహం తయారు చేస్తామా వినాయకుని విగ్రహం తయారు చేసి పెడతాం కంచె పెట్టుకుంటారు కదా ఇంకా అంటే కూడా పెట్టుకుంటాం చూసినావు ఇంకా నువ్వు రాళ్ళల్లా రపలల్లా తిరుగుతుంది కారు ఎట్లా మాట్లాడతారు చెప్తున్నాం దీన్ని మళ్ళీ ఒకసారి రిపేర్ వస్తుంది దీనికి చెప్పలేం ఇప్పటిదాకానే ఘోరంగా రాళ్ళు దాకినాయి కింద మళ్ళా గేర్ రాడికి మళ్ళా తాకుతుంది అనుకున్నా కానీ ఏం కాలే జస్ట్ 2 minutes ఆగుర్రి చెప్పినా కదా వస్తుందని వచ్చింది ఎప్పుడు వచ్చినారా నిన్ననా మరి ఫోన్ లేదు నాకు పెద్దమ్మ చెప్పింది పనిగాడు వచ్చిండ్రా అని పొద్దుగా లోకోదం కదా స్పైడర్ గార్డ్ వీకెండ్ ఏటో నేను 11కి లేచినాక స్పైడర్ తప్పించుకోయినా మొత్తం గల్లీ గల్లీ తొవ్వ రామాయణం గురించి లెంక్లాడినాం చూడకపోయి అట్లా లెంక్లాడినాం మొత్తం అంతా దొరికింది సబ్ స్టేషన్ లోనే ఉన్నది అది అలా చెట్లల్లా జాలిలో ఇరికింది మధ్యలో రాలేదానికి బయటకి బ్యాక్ సైడ్ అక్కడ పీసీలో చూడొచ్చు మీరు క్యాంపింగ్ వీడియో వచ్చేసి ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది దాన్ని అప్లోడ్ చేయాలి అండ్ మన ఈ వ్లాగ్ వీడియో ఏదైతే ఉందో గైస్ ఇది కూడా అయిపోయింది దీన్ని కూడా ఎక్స్పోర్ట్ చేయాలి అండ్ ఫైనల్లీ గైస్ ఇది ఈ రోజు వ్లాగ్ ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు ఒకవేళ మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి నెక్స్ట్ వ్లాగ్లో మీరు ఏం చూస్తారంటే ఐఫోన్ అన్బాక్సింగ్ వీడియో చూస్తారు సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్